ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మనతో పాటు ఉన్నారు ఆది శ్రీనివాస్ గారు. నమస్తే సార్. సార్, చెన్నమనేని రమేష్ గారి ఇష్యూలో మీరు విజయం సాధించినట్టు అనుకుంటున్నారా, లేకపోతే మీ పోరాటం ఫలించింది అనుకుంటున్నారా? విజయం సాధించిన 100% విజయం సాధించిన. ఇప్పటికి 5 సార్లు 2013 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అతను రమేష్ చెన్నమనేని భారతదేశ పౌరత్వం రద్దు చేసింది. సుప్రీంకోర్టుకు వెళ్ళి స్టే ఇచ్చినప్పుడు హోంశాఖ తేల్చాలంటే హోంశాఖలో ఇతను 3 మెన్ కమిటీ కోరుకున్నాడు. ఆ 3 మెన్ కమిటీ కూడా ఇతను భారతదేశ పౌరత్వం తప్పుడు పద్ధతిలో పొందిండినపై చర్యలు తీసుకోవచ్చని చెప్పింది. తర్వాత 3 మార్లు కేంద్ర హోంశాఖ రమేష్ చెన్నమనేని భారతదేశం రద్దు చేసింది. ఆ రద్దు చేసే క్రమంలో ఈ పాస్పోర్ట్ వివరాలు చెప్పుంటే ఇంత దాకా వచ్చేది కాకుండా అనేది నేను అభిప్రాయపడ్డా కేంద్ర హోంశాఖ ఇచ్చేటువంటి సందర్భంలో. ఈరోజు అతను ఇక్కడికి వచ్చి భారతీయుని అంటాడు, అక్కడికి జర్మనీ పాస్పోర్ట్ ట్రావెల్ చేస్తాం. అవన్నీ కూడా మీరు చూపించినారు, మీ అందరికీ చూపించినట్టుగా జర్మనీ పాస్పోర్ట్ ట్రావెల్ చేస్తున్న అంశాలను, అతను ఓసీఐ కార్డు హోల్డర్ ఉన్నటువంటి అన్నిటి కూడా హైకోర్టులో చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా విని వాళ్ళందరూ చూసి ఈరోజు అతను భారతదేశ పౌరత్వం రద్దు చేస్తూ అతను ఏదైతే పిటిషన్ చేసిందో దాన్ని డిస్మిస్ చేశారు. సార్, ఇది కాకుండా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు December 9th కాబట్టి అంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతోంది. తెలంగాణ తల్లి విగ్రహం కాదు, అది కాంగ్రెస్ తల్లి విగ్రహం అనేది ఒక ఆరోపణ. ఇప్పుడు తెలంగాణ మట్టి వాసన, తెలంగాణ అనగానే కనిపించేటువంటి మహిళా తల్లిని తెలంగాణ తల్లిని నిలబెట్టాలని చెప్పి ఆలోచన చేసి పెట్టినటువంటిది. ఈరోజు పచ్చదనం, పచ్చగా ఉండాలి తెలంగాణ పచ్చదనం, పోరాటానికి ఎరుపు, ఈ విధంగా తెలంగాణ తల్లి అంటే తెలంగాణలో మహిళా తల్లి కనిపించేలా ఉట్టిపడేలా తీర్చిదిద్దినటువంటిది మహిళా తల్లి. ఈరోజు వాళ్ళు కేవలం రాజకీయాలు చేస్తారు, వాళ్ళేమో ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి కార్యక్రమంగా ఉండాలని కోరుకుంటారు. మేమేమో తెలంగాణ భాష, యాస, తెలంగాణ మట్టి, తెలంగాణ పోరాటం ఏదైతే ఉందో ఆ భావాలను కలగలిపి ఈరోజు మా అసెంబ్లీలో చక్కగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి గురించి చెప్పడం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేవలం ప్రజలలోకి వెళ్ళిపోయింది, ప్రజలలో లేదు. ఇప్పుడు తెలంగాణ అనే పదంతో 4-10 సంవత్సరాలు రాష్ట్రాన్ని లూటీ చేసి విధ్వంసం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రోడ్లపై నాటకాలు ఆడుతుంది తప్ప, రోడ్ల మీద ధర్నాలు డ్రామాలు తప్ప మరొకటి కాదు. ప్రజలు విశ్వసించారు. ఆల్రెడీ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ను ప్రభుత్వాన్ని కూలదీసిండ్రు, పార్లమెంట్ ఎన్నికల్లో 0కి పరిమితం చేసిండ్రు. రాబో రోజులు అసలు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి ఉండదని చెప్పి ఇట్లాంటి విగ్రహాలు మారిస్తేంది, మారవకపోతేంది, ఎందుకని పట్టు విడిపి అంటే కేసీఆర్ ఏవైతే పెట్టిరో అవన్నీ తుడిచే ప్రయత్నమా? లేదు, ఇప్పుడు కేసీఆర్ గారి భావాలు కరెక్ట్ కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణలో తెలంగాణ తల్లి తెలంగాణలో ఏ విధమైనటువంటి విధానంతో ఉంటారో ఆ విధానం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, ఈరోజు సర్పంచులు కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. మీరు వాళ్ళ బిల్స్ ఆల్రెడీ పెండింగ్లో ఉన్నాయి, సో మేము పేమెంట్ చేస్తామన్నప్పుడు కూడా ధర్నా చేస్తున్నారు, ఎందుకని? ఇప్పుడు హరీష్ రావు గారిని అడగాలి, కేటీఆర్ని అడగాలి, కేసీఆర్ని అడగాలి. ఈ సర్పంచుల బిల్లులను వాళ్ళ తల మీద తుపాకి పెట్టి పనులు చేయించారు కలెక్టర్తోని. హరితహారమనో లేకపోతే శ్మశాన వాటికలను సీస్ బలవంతంగా చేయించుకొని వాళ్ళకి బిల్లులు ఎగ్గొట్టిపోయింది ఈ ప్రభుత్వం కాదా? అయినా ఇంత కష్టంలో ఉన్న 7 లక్షల కోట్ల అప్పులు ఈ ప్రభుత్వం ఉన్న అందరికీ ప్రాధాన్యత క్రమంలో ఇస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు వీళ్ళు కూడా బిల్లు ఇస్తామన్నారు. ఇది కేవలం బీఆర్ఎస్ ఆడిస్తున్న నాటకంగా మేము భావిస్తున్నాం. అందరినీ ప్రతిపక్షాలు అందరినీ పిలిచిండ్రు సార్, ఇవాళ విగ్రహ ఆవిష్కరణ కోసం రాబోతున్నారు. అది వాళ్ళని అడగాలి, మేము మా తరఫున అయితే ఆహ్వానించినాం, అది వాళ్ళని అడగాలి.